ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 9 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 8వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. వ్యాఖ్యానాంశం: సర్వశక్తుడైన దేవుడు. వ్యాఖ్యానాంశం: సర్వశక్తుడైన దేవుడు. వ్యాఖ్యానం: ఇప్పుడు బిల్దదు చెప్పబో సంగతులు విందాము. యోబునకు కలిగిన దుస్థితికి కారణం అతని పాపాలే అని చెప్పటానికి ధైర్యం చాలక బిల్దదు అతని కుమారుల గురించి మాట్లాడుచున్నాడు. యోబు కుమారులు చనిపోవటానికి కారణం వారు చేసిన పాపాలేనని బిల్దదు సూటిగా చెప్పుచున్నాడు. 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారు పాపము చేశారు గనక దేవుడు వారిని మొత్తాడు అనేది అతని అభిప్రాయం. అతడు పలికిన ఈ మాటలు విశ్వాసి అయిన యోబు వినలేనంత కఠినమైనవి. ఎందుకంటే యోబు తన కుమారులు పాపము చేసియుందురేమో అని తలంచి అరుణోదయమున లేచి వారి నిమిత్తము దహన బలి అర్పించే మంచి అలవాటు కలిగిన వ్యక్తి అని మనం ఎరుగుదుము. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఈ సందర్భంలో చదవండి. అయితే నీ ప్రార్థనలు వ్యర్థము, దేవుడు నీ ప్రార్థనలు వినలేదు, అందుకే ఆయన నీ పిల్లలను రక్షింప తలంచలేదు అన్న ఉద్దేశముతో యోబు స్నేహితుడైన బిల్దదు మాట్లాడినట్టుగా ఉన్నది. దేవుడు నీతిగల న్యాయాధిపతి అని మాత్రమే అతని ముగ్గురు స్నేహితులు ఎరుగుదురు. వాస్తవానికి సర్వశక్తుడైన దేవుడు న్యాయాధిపతి అన్న వాస్తవము సత్యమునకు ఒకవైపు మాత్రమే. దేవుని నీతి ఎంతో పరిపూర్ణమైనది. ఎట్లనగా మన పాపములు ఆయన కుమారుని మీద వేయబడినప్పుడు దేవుని ఉగ్రత ఆయన మీద పడింది. సిలువలో దేవుని నీతి మహోన్నతంగా రుజువు చేయబడుచున్నది. అయితే అదే సమయంలో మన ఎడల ఆయన ప్రేమ ఎంత గొప్పదో కూడా రుజువగుచున్నది. మనము దేవుని నీతిని గురించి మాత్రమే వివరించి ఆయన ప్రేమను గురించి చెప్పకపోతే ప్రజలు తమ పాప ఫలితమును అనుభవిస్తున్నారని వారిని నిరుత్సాహానికి గురి చేసిన వారమవుతాం. లేదా తమను తాము నీతిమంతులుగా ఎంచుకునే విధంగా ప్రోత్సహించిన వారమవుతాం. యోబు స్నేహితులు చేసిన వాదములను బట్టి ఈ 2 రకములైన ఫలితములు యోబులో కనబడుచున్నవి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.